మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల అనంతర హింస పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే ఒక నివేదికని డీజీపీకి అందజేసింది. దీనికి సంబంధించి 2 రోజుల దర్యాప్తు అనంతరం తయారు చేసిన 150 పేజీల నివేదికని సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ ఇప్పటికే డీజీపీకి ఇవ్వడం, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నివేదిక చేరడం కూడా జరిగిపోయింది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఒక కొత్త ఫిర్యాదుని తీసుకొచ్చింది. 2 రకాల అంశాలని మేళవిస్తూ ఈ ఫిర్యాదులో రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమంది పోలీసు అధికారులు, అలానే ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ విషయంలో పక్షపాతంగా వ్యవహరించారంటూ కొన్ని ఆధారాలతో సహా 2 కంప్లైంట్ లెటర్స్ని ఈ సిట్ చీఫ్ బ్రిజ్లాల్కి అందజేసింది. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది ఈరోజు ఆసక్తికరంగా మారింది. సిట్ ఇప్పటికే నివేదిక సమర్పించడం, అయితే విచారణ విషయంలో సిట్ కూడా ఇన్వాల్వ్ అవుతుందనేటువంటి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ఫిర్యాదుని ఏ విధంగా స్వీకరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నాయకులు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఒక 2 పేజీల నివేదిక, అంటే 2 రకాల ఫిర్యాదుల్ని బ్రిజ్లాల్కి అందజేశారు. ఇందులో మల్లాది విష్ణు ఎమ్మెల్యే, అలానే మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేరుని నాని, ఇలానే రావెల కిషోర్ బాబు, వీళ్ళందరూ కలిసి ఈ నివేదికల్ని అందజేశారు. ఈ నివేదికల్లో ఏముంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఒక ఆయన ఇచ్చినటువంటి వినీత్ బ్రిజ్లాల్కి అందజేసినటువంటి 2 నివేదికల్లో ఒక నివేదిక. ఇందులో మేజర్గా సబ్జెక్ట్ వచ్చి చూస్తే కనుక జనరల్ ఎలక్షన్స్ 2024, మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 101, నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ప్రీ అండ్ పోస్ట్ ఎలక్షన్ ఇన్సిడెంట్స్, పార్టిజన్ యాక్టివిటీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీస్. ఇది మొత్తం వైలెన్స్కి ఇదే కారణమైందనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. ఇది స్పర్టింగ్ ఆఫ్ వైలెన్స్. కొంతమంది అధికారులు ఇక్కడ యాక్టివిటీ పూర్తిగా పక్షపాతంగా జరిగింది. పక్షపాతంగా జరగడం వల్లనే పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కూడా చాలా చోట్ల, అంటే నరసరావుపేట, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, వినుకొండ, అలానే చిలకలూరుపేట, పెదకొరపాడు, ఈ 7 నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల ఉద్రేకపూరితమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. వీటన్నిటికీ కారణం ఇక్కడ విధులు నిర్వహించినటువంటి పోలీసు అధికారులు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఆ అధికారులు ఎవరు, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి అనేది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రిపోర్ట్ చేశారు ఈ కంప్లైంట్లో. ఒకసారి ఆ విషయాలను కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అంశాల వారీగా ఇందులో విశ్లేషణ చేశారు, సుదీర్ఘమైనటువంటి లేఖలను రాశారు. కొంతమంది కొంతమంది అధికారులకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా ఇందులో ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇటీవల సస్పెన్షన్కి గురయ్యి, అలానే క్యాట్ ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెల ఆఖరిలో, అంటే 25-26 తేదీలో ఆయన రిటైర్మెంట్ కూడా కాబోతున్నారు. కాకపోతే గత 5 ఏళ్లుగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన సస్పెన్షన్స్లోనే ఉంచారు. రకరకాల నోటీసులు ఇచ్చారు. చివరికి సుప్రీంకోర్టు చెప్పినా కానీ వినని పరిస్థితి ఉంది. ఫైనల్గా క్యాట్ ఆయన పైన తీసుకున్నటువంటి చర్యల్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఎవరినైతే ఈ ప్రాంతంలో కీలకమైన అధికారులుగా బాధ్యతలు అప్పగించారో వారందరూ కూడా ఏబీ వెంకటేశ్వర శిష్యులు అంటూ ఆరోపణ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక్కడ క్లియర్గా రాశారు, వి సబ్మిట్ దట్ ఆల్ హ్యూమిలిటీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్, ఆయన వెరీ క్లోజ్ టు ఏబీ వెంకటేశ్వరరావు, హూ సర్వ్డ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్. అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్బీ ఠాకూర్ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు, ఆయనకి సంబంధించినటువంటి నాయకులు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలో జరిగినటువంటి అన్ని ఉద్రిక్తతలకి కారణం అంటూ వరుసగా ఈ అధికారులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను రాశారు. అలానే బిందు మాధవ్ గరికపాటి, ఎవరినైతే ఆఫీసర్గా ఈ మధ్య కాలంలోనే పల్నాడు అడిషనల్ ఎస్పీగా అపాయింట్ చేసింది ఎన్నికల కమిషన్, ఆయన మీద ఆరోపణలు చేశారు. ఆయన కింది స్థాయిలో ఉన్నటువంటి మరికొంతమంది నాయకులందరూ కూడా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఫలితంగానే ఈ ఘటనలన్నీ కూడా జరిగినాయి. దానిలో కుల సమస్యను కూడా తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కమ్మ కులానికి సంబంధించి, అలానే అధికారులను కూడా అదే కోణంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనేటువంటి అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ చేసినటువంటి కంప్లైంట్ ఇది. తర్వాత సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆయన కూడా ఐజీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు, బిందు మాధవ్, గరికపాటి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కొన్ని ఇన్సిడెంట్స్కి కారణమయ్యారనేది దీని వెనక తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలకమైనటువంటి లీడర్స్ ఉన్నారు. వీరందరి చర్యలపైన కూడా, వీరందరూ ఏం చేశారనేటువంటి అంశాలపైన ఖచ్చితంగా దర్యాప్తు జరపాలనేటువంటి డిమాండ్ని చేశారు. దీనిలో
ప్రీ పోల్ రిప్రజెంటేషన్స్లో కూడా కొన్ని ఘటనలు జరిగినాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇందులో కోట్ చేస్తూ ఒక్కొక్కటిగా కొన్ని ఎవిడెన్సెస్ని పెట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు. సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్, మొత్తం పోలింగ్ డే నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అక్కడ జరిగినటువంటి కారణాలను కూడా రాశారు. వీటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సబ్మిట్ చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. సో వీటిపైన చర్యలు తీసుకునే ముందు, అంటే ఇప్పుడు హింసకు సంబంధించి జరిగినటువంటి అంశాలపైన చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా తమ వాదనని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి డిమాండ్ని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. ఇది మొదటి లెటర్లో, ఒక లెటర్లో ఉన్నటువంటి సారాంశం. మరొక లెటర్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఘటనలు జరిగినాయి అనేది కూడా అందులో చాలా కీలకంగా ప్రస్తావించారు. ఈ లెటర్లో ప్రధానంగా అధికారులు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, అదే క్రమంలో కులం ప్రస్తావన, పదే పదే కులాన్ని కూడా ఇందులో కోట్ చేస్తూ వచ్చారు. ఏ కులం నుంచి ఎవరెవరు వచ్చారు అనేది ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ద కమ్మ క్యాస్ట్ మెంబర్స్ గ్యాదర్డ్ అండ్ క్యాస్ట్ ఓట్స్ త్రూ రిగ్గింగ్ బిఫోర్ ఎలక్షన్స్, అంటే ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. కేవలం కమ్మ నాయకులు, కమ్మ కులానికి సంబంధించినటువంటి మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ కూడా అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా కొన్ని విలేజెస్లో, విలేజ్ పోలింగ్ స్టేషన్ నంబర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. కారంపూడి మండలంలో చూస్తే కనుక చింతపల్లి విలేజ్లో జరిగినటువంటి హింస 275, 276, 277 పోలింగ్ బూత్లో జరిగినాయి అనేటువంటి ఇన్సిడెంట్స్, వీటన్నిటిని కూడా ఇందులో ప్రస్తావించారు. ఇది అధికారులకు సంబంధించి చేసినటువంటి ఆరోపణ అయితే మరొక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది వివిధ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఘటనలు ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయి, దానికి కారకులు ఎవరు అనేటువంటి విషయాలను అందులో మెన్షన్ చేశారు. అయితే ఇవన్నీ కూడా నివేదిక తయారు కాకముందర ఇచ్చుంటే, ఒకవేళ డీజీపీకి సమర్పించినటువంటి నివేదికలోనే ఇందులో కీ పాయింట్స్ని కనుక కమిషన్ అంటే సిట్ పరిగణలోకి తీసుకుంటే మెన్షన్ చేసి ఉండేది. కానీ సిట్ నివేదిక ఇచ్చేసిన తర్వాత ఈ అంశాలకి సంబంధించినటువంటి లెటర్స్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అందజేశారు. ఇక్కడ చూసే జనరల్ ఎలక్షన్స్ 2024 సత్తెనపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తాడిపత్రి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ డే అండ్ పోస్ట్ ఎలక్షన్ ఇన్సిడెంట్స్ ఆర్గనైజ్డ్ వైలెన్స్ బై తెలుగుదేశం పార్టీ లీడర్స్ అండ్ పార్టీ వర్కర్స్. ఇది కూడా పార్టిజన్ యాక్టివిటీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఫెయిల్యూర్ వల్లనే ఈ ఘటనలన్నీ కూడా జరిగినాయి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని రెఫరెన్సెస్ ఇక్కడ కోట్ చేశారు. రిప్రజెంటేషన్ టు ఎంకే మీనా, గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారులకి ఫిర్యాదులు ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా రిప్రజెంట్ చేశారు. అలానే వీడియో క్లిప్పింగ్స్ ఆఫ్ ఓటర్ ఎట్ పోలింగ్ బూత్ నెంబర్ 253 నాట్ బీన్ అలవింగ్ టు కాస్ట్ హర్ ఓట్ అండ్ టీడీపీ పర్సనల్ హ్యాడ్ కాస్టెడ్ ఆఫ్ హర్ ఓట్, అంటే టీడీపీ వ్యక్తులే ఆమె ఓటును కూడా వేసేశారు అని దానికి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా ఇక్కడ పొందుపరిచారు. కంప్లైంట్ ఆఫ్ ఈసీపీ, ఎస్పీ త్రిపాఠి, వీళ్ళందరి మీద ఇచ్చినటువంటి వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్, వీడియో క్లిప్పింగ్స్, ఇవన్నీ కూడా వరుసగా ఎఫ్ఐఆర్స్, అంతకు ముందర నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇందులో పొందుపరిచారు. ఈ నివేదికలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి చూస్తే కూడా వరుస ఇన్సిడెంట్స్ని, ప్రీ పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరిగింది, అలానే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పోల్ డే మేనేజ్మెంట్ ఏ విధంగా జరిగింది, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో దగ్గరుండి ఈ పనులన్నీ చేయించారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అలానే సత్తెనపల్లిలో జరిగినటువంటి ఫ్యూ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ క్లియర్ అండ్ ఐడెంటిఫైడ్. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, అంబటి రాంబాబు నియోజకవర్గం, అలానే చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరిగింది, అక్కడ పులివర్తి నాని పైన అటాక్ జరిగింది. పులివర్తి నాని పైన అటాక్ జరిగేటువంటి క్రమంలో అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పులివర్తి నానికి సంబంధించినటువంటి అంశాలు, ఎందుకు అటాక్ జరిగింది, ఎవరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, అసలు రెచ్చగొట్టే చర్యలకి తెలుగుదేశం పార్టీ నాయకులే పాల్పడ్డారు, అవసరం లేని చోట కూడా అక్కడ యథేచ్ఛగా తిరిగేటువంటి ప్రయత్నాలు చేశారు, దానివలన కొంతమంది ప్రతిఘటించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మొత్తం టోటల్ ఈ కేసెస్కి సంబంధించి ఇప్పుడు 33 ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా చెప్తున్నారు. తాడిపత్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వీటికి సంబంధించి కూడా టీడీపీ వర్గాలు చేసినటువంటి దాడి గురించి పత్రికల్లో వచ్చినటువంటి పోస్టుల్ని, వారిని పత్రికల్లో ప్రచురించినటువంటి వార్తలను కూడా పేపర్ కట్టింగ్స్ని ఈ రిపోర్ట్స్లో, ఈ కంప్లైంట్స్లో వైఎస్ఆర్సీపీ నేతలు పొందుపరిచారు. ఈ డేటా మొత్తం కూడా విచారణ అధికారులకి అందజేశారు. పెద్దారెడ్డి ఇంటిపైన జరిగినటువంటి ఘటనలకు సంబంధించి టీడీపీ వర్గీయులే మొత్తం వీటన్నిటికీ పాల్పడ్డారు. వాళ్ళు చేసినటువంటి దాష్టికాలకు ప్రతీకారంగానే కొన్ని చర్యలు జరిగినాయి. అలానే అధికారులు కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది ఓవరాల్గా నాయకులందరూ కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులందరూ కూడా ఇందులో సంతకాలు చేసి ఈ నివేదికని అందజేశారు. లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, అలానే పేరు నాని, జోగి రమేష్, మల్లాది విష్ణు, కైలా అనిల్ కుమార్, మనోహర్ రెడ్డి, ఇక రావెల్ కిషోర్ బాబు, నారాయణమూర్తి, వీళ్ళందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి అబ్జర్వర్స్గా, పార్టీ తరఫున అబ్జర్వర్స్గా వ్యవహరించినటువంటి నాయకులు. సో
సో ఈ నివేదికలపైన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన ఫిర్యాదులు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బృందానికి కోఆర్డినేట్ చేయడం కోసం, సమన్వయం చేయడం కోసం నియమించినటువంటి సిట్ బృందానికి ఈ నివేదికలను అందజేశారు. సిట్ నివేదిక కంప్లీట్ అయిన తర్వాత ఈ కంప్లైంట్స్ లిస్ట్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళ ముందర పెట్టింది. కాబట్టి ఫర్దర్గా యాక్షన్ ఎలా ఉండబోతుంది, అలానే ఈ ఫిర్యాదులపైన ఎంతవరకు సిట్ స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.